ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 24 మంగళవారం. నేటి లేఖన పఠనం 10వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం 10వ కీర్తన 14, 17, 18 వచనాలు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడివై ఉన్నావు. బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. వ్యాఖ్యానాంశం: దేవుని యందు భయభక్తులు గలవారు కదల్చబడరు. వ్యాఖ్యానాంశం: దేవుని యందు భయభక్తులు గలవారు కదల్చబడరు. వ్యాఖ్యానం: 9వ కీర్తన 9వ వచనంలోను 10వ కీర్తన 1వ వచనంలోను వర్ణించబడిన ఆపత్కాలములు భయానకంగా ఉంటాయి. ఈ లోకములోని కామం, అహంకారం, అవిశ్వాసం, ద్రోహం, హింస మొదలగు లక్షణాలు క్రీస్తు విరోధి కాలములో వాటి తారస్థాయికి చేరినప్పుడు ఇదివరకు అడ్డగించుచున్నవాడు అనగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ నుండి తీసివేయబడతాడు. క్రీస్తు విరోధి యొక్క వికృత రూపం మనకు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో కనబడుతుంది. అయితే ధర్మ విరోధి తాను రహస్యంగానూ యుక్తితోనూ ద్వేషపూరితంగానూ జరిగించే కార్యాలను దేవుని అవసరం లేదు అని తలంచిన దానికి విరుద్ధంగా వాటన్నిటినీ బహిర్గతం చేస్తాడు. మరియు అతడు తన హృదయములో అనుకునేది అంతయు హృదయములను పరిశోధించే దేవుడు బహిర్గతం చేస్తాడు అని లూకాసువార్త 12వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. నేను కదల్చబడను అని దుష్టుడు అనుకుంటాడు. అయితే విశ్వాసి కూడా 62వ కీర్తన 6వ వచనంలో చెప్పబడినట్లు ఇవే మాటలు పలుకుతాడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు అనే ఆలోచన పరీక్షించబడుచున్న విశ్వాసికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరాధారుడు తనను తాను దేవునికి అప్పగించుకుంటాడు అని 10వ కీర్తన 14వ వచనంలో చదువుతాం. ఇంతేగాక 2వ వచనంలో మనకు నిశ్చయతను కలిగించే మరొక సత్యం ఉన్నది. ఏమంటే దుష్టుడు ఎల్లప్పుడూ తన వలలో తానే చిక్కుకుంటాడు. ఇదే మాటలు కీర్తన గ్రంథం 7వ కీర్తన 15వ వచనంలోను అలాగే 9వ కీర్తన 16వ వచనంలో కూడా మనం చూస్తాం. అన్యజనులెల్లా నరమాతృలు అను మాటతో 9వ కీర్తన ముగుస్తుంది. 10వ కీర్తనలో హింసించే వారిని లోకులు అని పిలవడం ద్వారా ముగుస్తుంది. ప్రియమైన తోటి విశ్వాసులారా, మనం పరలోక సంబంధులమని, ఈ కారణం చేతనే మనం ఈ లోకానికి, ఈ లోకాధిపతికి చెక్కని వారమని ఎన్నడూ మరిచిపోకండి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.